హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్కా క్రియేషన్స్. మౌనం తోటి మాట్లాడే భాష చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి, మీకు నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి వాడిన మెటీరియల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. 9:60 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. తీసేయండి. ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ ఇవ్వాలి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే ఉంచుకోండి. ఫోటో డ్యూరేషన్ 3.5 పెట్టండి. బ్యాక్ వచ్చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు అయితే తీసుకోండి. ఫస్ట్ ఒక 10 వరకు అయితే తీసుకున్నాను. ఫోటోలు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ కరెక్ట్ వచ్చినాయి లేదా చూడండి. ఇప్పుడు ఈ ఫోటోకి మధ్యలో లింక్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒక ఎఫెక్ట్ ఇస్తాను, అది పోస్ట్ ఇట్ అని ఉంటుంది. మీకు ఇది లేకుంటే ఈ ఎఫెక్ట్లోకి వెళ్తే కిందికి వెళ్తే గెట్ మోర్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే అక్కడ మీకైతే దొరుకుతాయి. అక్కడ ఫస్ట్ అయితే ఈ ఎఫెక్ట్లు అన్నీ యాడ్ చేసుకుందాం. పోస్ట్ ఇట్లోకి వెళ్ళండి. ఈ 4 నెంబర్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పక్కన ట్యాప్ చేయండి. మళ్ళీ దీనికి 5 యాడ్ చేయండి. ఇంకొకటి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేయండి. దీనికి 4ది, మళ్ళీ దీని పక్కకు 5, ఇట్లా 4ను 5 1 by 1 అయితే ఇవన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే మీకు అన్నీ యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇవైతే మొత్తం ఎఫెక్ట్లు అన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సేవ్ చేద్దాం. పైన యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసేయండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. బేసిక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. గ్లాస్ అండ్ బ్లర్ ఉంటుంది, అది తీసుకోండి. దీనైతే ఫుల్ స్క్రీన్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ దీని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఒక 7 to 8 10 వరకు అయితే ఉంచుకోండి. మీరు దీన్ని మన ఫోటో ఎంత ఉందో వీడియో దీన్ని మొత్తం అక్కడి వరకు జరుపుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఇట్లాంటిది ఒకటి పిఎన్జీ ఇస్తాను. దీన్ని అయితే ఈ ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళండి. ఫుల్ స్క్రీన్ చేసేయండి. దీన్ని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడైతే మీరు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా కైన్ మాస్టర్లో, దాన్ని తీసుకోండి. తీసుకొని దీన్ని కరెక్ట్ కొద్దిగా చిన్న చేయండి. ఈ ఫ్రేమ్ ఉంది కదా, దీంట్లో అడ్జస్ట్ అయ్యేలా చూడండి. కరెక్ట్ అడ్జస్ట్ కాలేదనుకోండి, ఇక్కడ క్రాప్ అని ఉంటుంది. క్రాప్లోకి వెళ్ళి కరెక్ట్ ఇట్లా ఫ్రేమ్ కాడికి కరెక్ట్ కట్ చేయండి. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్వర్డ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటో తీసుకొని కొద్దిగా చిన్న చేయండి. ఇక్కడ ఉంది కదా ఇంకో ఫ్రేమ్, దీంట్లో అడ్జస్ట్ చేయండి. దీన్ని క్రాప్లోకి వచ్చేయండి. ఈ ఫోటో కరెక్ట్ వచ్చేలా ఫ్రేమ్లో అలా క్రాప్ చేయండి. దీన్ని కరెక్ట్ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్వర్డ్ చేయండి. దీన్ని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి.
ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, 3 డాట్ మీద ట్యాప్ చేయండి, డూప్లికేట్ చేయండి. దీన్ని ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేయండి. మళ్ళీ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, డూప్లికేట్ చేయండి. దీన్ని ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఈ క్రాప్లోకి వెళ్ళండి, సారీ ఈ రీప్లేస్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నేనైతే ఇంకొక ఫోటో సెలెక్ట్ చేస్తాను. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్వర్డ్ చేయండి. దీన్ని అదే అడ్జస్ట్ చేయండి. దీన్ని మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకోండి, ఈ రీప్లేస్లోకి వెళ్ళండి, ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు క్రాప్లోకి వెళ్ళి కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. నేనైతే కరెక్ట్గా చూసి మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. దీని అయితే 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్వర్డ్ చేయండి. రెడ్ లైన్ మీద ఉంచండి, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకైతే ఒక డిజిటల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. ఇంకొద్దిగా ముందుకు జరపండి. ఇట్లా ఈ వీడియోని కొద్దిగా చిన్న చేయండి. ఇక్కడ కింద ఉంచేయండి. ఇది ఇక్కడ కింద బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి, లైన్ యాడ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా సాచురేషన్ అయితే పెంచుకోండి, కాంట్రాస్ట్ కొద్దిగా పెంచుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒకటి అయితే పార్టికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. ఇక్కడ ఫిల్ స్క్రీన్ ఉంటుంది, దీంట్లోకి వచ్చి ఫిల్ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిక్సర్లోకి వెళ్ళి వాల్యూ మ్యూట్ చేసేయండి. ఇక్కడ కింద బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వచ్చేయండి, స్క్రీన్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడైతే ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుందాం. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోను సేవ్ చేద్దాం. పైన ఉన్న షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.